చెప్పిన విధంగా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసదాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వంను చేకూర్చుటకు మరియు వారందరిలో గౌరవమును జాతి ఐక్యతను అమృతత్వాన్ని పెంపొందించుకున్నటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిషత్తులో అభిప్రాయించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఈ గురువు పూలే ఆలోచనతో ఈ వారసుడు నాన్సీరామ్ విధానంతో నిరంతరం విశ్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. మన భారత రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి, మహామేధావి. మరి ఈ రాజ్యాంగం అనేది ఈ మధ్యనే బయటకు వచ్చింది. రాజ్యాంగంలో మన అట్ల గురించి సావిత్రిబాయి గారి జయంతి పురస్కరించుకొని ఇచ్చేసినట్టు మన ముఖ్య అతిథులు ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్డ్ వారు, మరి అదేవిధంగా ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారు ఇక్కడ మన సమావేశమై ఆమె గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం ప్రతి వారం ఇక్కడ జ్ఞానమాల కార్యక్రమం ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడంటే ధనవంతుల గురించి చూసి మనం ధనవంతులు కావాలని ఆలోచనిస్తారు, ధనవంతులు ఎట్లా కావాలని ముందుకు పోవాలని ఆలోచిస్తారు. అదే మరి చదువుకున్న వాళ్ళు ఏదైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో డాక్టర్లు కానీ ఇంకా ఏ ఇతరతర గొప్ప చదువులు చదివిన వారి గురించి ఆలోచించకుండా మరి వాళ్ళలాగా మనం పోవాలని ఆలోచించారు. చదువుకున్న డాక్టర్ల గురించి కానీ ఇప్పుడు అరుణ్ కుమార్ ఎంటెక్ చదువుతున్నట్టు అరుణ్ కుమార్ లాగా మనం ఎందుకు ఎంటెక్ చదవాలని ఆలోచన చేయరు. కానీ డబ్బునోడు మనం ఆనగానే ఎట్లా గొప్పవాడు కావాలని ఆలోచిస్తారు. అందుకే డబ్బుకు ప్రధానం కన్నా చదువుకు ప్రధానం ఇస్తే బాగుంటుంది. అంబేద్కర్ ఆలోచన కూడా అదే ఉండేది. ఎవరైతే బాగా గొప్పగా చదువుకుంటారో వారికే మరి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ప్రశ్నించే తత్వం వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు చదవాలని. అదేవిధంగా మహిళలకు కూడా ఆనాడు మరి మనుధర్మ శాస్త్రం ప్రకారం బయట వచ్చేది లేకుండే. ఈవెన్ బ్రాహ్మణ మహిళలు కూడా బయటకు వచ్చేది లేదు. ఈనాడు మరి చూస్తే అంబేద్కర్ అయితే రాజ్యాంగంలో పొందుపరిచిన మహిళా హక్కుల గురించి మరి వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మహిళల కోసం చాలా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మరి ఈనాడు మహిళలను చూస్తుంటే ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్గా ఉన్నారు. మరి ఇప్పుడు 33% కూడా మహిళలను రాజకీయంగా మరి ఆర్థికంగా కూడా బాగా ఎదిగిర్రు. మరి అటువంటి కార్యక్రమం చేసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ఉద్దేశం మరి అంబేద్కర్ గారికి ఆనాడే గొప్ప మనసు ఉండే, గొప్ప జ్ఞానం ఉండే. మరి అటువంటి వారిని మనం ప్రతి వారం ఇక్కడ స్మరించుకోవడము గొప్ప విషయము. దానికి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముందుపరచడం ఆనాడు ఏదైతే వర్ధంతి జయంతికి తప్ప మరి అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం జరగలేదు. ఈనాడు ప్రతి వారము మరి 145 పురస్కరణ 143 కార్యక్రమం అందులో అడుగుపెట్టినటువంటి మన గొప్ప అంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుతున్న ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్. అసలు అంబేద్కరే మన దేశానికి ఒక సబ్జెక్ట్. ఆయన చెప్పిన విషయాలు ఏవైతే చాలా మటుకు ఇంకా సమాజంలో కానీ కొంతమంది వ్యక్తులు మరుగున పరిచారు. అది చెప్పలేదు ఎవరు. చెప్తే ఇక్కడ ప్రజలు చైతన్యవంతులై తమ కోరికలు కానీ తమ అడుగులను కానీ అడుగుతారని జాగ్రత్త నిరూపించినట్టు వాళ్ళను అన్ని విధాలుగా అనుభూతి. ఈ విషయంలో రాజ్యాంగ నిర్మాతగా ఆయన కొన్ని ప్రతిపాదించిన విషయాలు ముఖ్యమంత్రి తీసుకున్నట్లయితే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై వాళ్ళ హక్కుల కోసం
పోరాడవలసిన తరుణం ఇప్పుడు ఇదివరకు నాలెడ్జ్ లేకుండా జనాలకు కేవలము కొంతమంది భూస్వాములు కానీ అగ్రవర్ణాల్లో మాత్రమే రాజ్యాన్ని పూర్తిగా తమ చేతిలో పెట్టుకొని పరిపాలన చేశారు. ఇప్పటికి కూడా చేస్తున్నారు. దేశంలో రాష్ట్రంలో కూడా 1% లేని వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో 8-9% అధికారాలు చేకూరుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అనగారైన ప్రజలకు స్వతంత్ర ఫలాలు అందుతలేవు. వీటి గురించి కూడా బాగా ఆలోచన చేయాలి. బాబా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అందరూ కూడా సమిష్టిగా ముందుకెళ్ళి మన హక్కులను, మన ప్రజలను, మన వర్గాలను మనం ఎంతైనా కాపాడుకొని దేశ సమగ్రతకు మనము పాటుపడాలని కోరుకుంటున్నాం. నిత్యపుల్ల మాల కార్యక్రమం 143వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా తల్లి సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశానికి ఓ మహిళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాగలిగిందంటే ఆ రోజు ఆ తల్లి సావిత్రిబాయి పూలే చేసిన పోరాట కృషి ఫలితంగానే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కార్యక్రమం ప్రాముఖ్యత చేసుకున్నారు. ఈరోజు పివి సింధు కానీ, సానియా మిర్జా కానీ ఈ రకంగా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మహిళలని ఓ స్థాయికి తీసుకెళ్ళడం జరిగిందంటే ఆ రోజు ఆ తల్లి సావిత్రిబాయి పూలే తిన్న రాళ్ళ దెబ్బలతో ఈరోజు వీళ్ళు బంగారు పథకాలు తీసుకునే స్థాయి వరకు తెలంగాణ కూడా ప్రాముఖ్యత తెలియజేసుకుంటున్నారు. ఈ రకంగా మనమందరం కూడా ఆ మహనీయుల చరిత్ర తెలుసుకొని ఆ మహనీయుల ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటూ గట్కేశ్వర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం పద్మశ్రీ రవికుమార్ గారు, మేకల దాస్ గారు, తోక మాలయ్య గారు, అన్న పాండుగౌడన్న గారు, అశోక్ గౌడన్న గారు, మిస్టర్ రాజేష్ గారు, మరియు విష్ణు గారు, సచిన్ గారు, మేకల నరసింహరావు గారు, సత్యమ్మన్న గారు, గట్కేశ్వర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. వారి ఆధ్వర్యంలో మన అరుణ్ కుమార్ గారు కోరడం జరిగింది. అందరికీ ఇచ్చిన అవకాశాలు అందరు వచ్చారు. రిటైర్ ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇస్తాము అన్న మాకు ఒక లిస్ట్ ఇవ్వండి అంటే మన ఇవ్వడం జరిగింది. రిటైర్ ఆర్టీసీ వాళ్ళకు కూడా ప్రతి వారము ఒక 5గురిని గెస్టులుగా ఇన్వైట్ చేద్దామని అవకాశం ఇచ్చినందుకు ఆర్టీసీ రిటైర్ వారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ